ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి కొంచెం ఒక 2 స్పూన్స్ నేను హ్యాండ్స్‌కి అండ్ ఫేస్‌కి నేను యూజ్ చేయడానికి ఫేస్, నెక్, హ్యాండ్స్‌కి నేను ఈ క్వాంటిటీస్ తీసుకుంటున్నా. మీరు కావాలి అంటే బాడీ మొత్తానికి ఇంకొంచెం ఎక్కువ గూడా తీసుకోవచ్చండి. ఒక బౌల్‌లో 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ అన్నమాట. బీట్రూట్ పౌడర్ ఒక 1 స్పూన్ తీసుకున్నానండి. అండ్ ఎర్ర కందిపప్పు ఉంటుంది గదండీ! మైసూర్ పప్పు అంటారు. ఎర్ర కందిపప్పు ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. అండ్ అందులోకి ఒక 2 స్పూన్స్ టమాటో రసం తీసుకున్నాను. అండ్ కొంచెం రోజ్ వాటర్ తీసుకున్నానండి. అంటే ఒక 1 ఆర్ 2 స్పూన్స్ రోజ్ వాటర్ తీసుకున్నాను. అండ్ 1 స్పూను తేనె కలిపానండి. 1 స్పూన్ తేనె కలిపాను. అండ్ మిల్క్ ఇంకా వాటర్ ఏం యూజ్ చేయకుండా ఓన్లీ మిల్క్ తోటే నేను కలుపుతున్నాను. అండ్ ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నానండి. హాఫ్ స్పూన్ తీసుకున్నా సరిపోతుంది. కాఫీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. అండ్ రోజ్ వాటరు ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ తేనె ఒక స్పూన్ తీసుకున్నాను. వీటన్నిటిని మిక్స్ చేశానండి. అంటే రోజ్ వాటర్ కూడా తీసుకున్నాను. నేను పెట్టడానికి ముందే ఇంకా అవన్నీ కలిపేశాను. అది టమాటా చెక్క అన్నమాట. టమాటా గూడా తీసుకున్నాను. అందులో అవి మిల్క్ అన్నమాట. మిల్క్ కొంచెం కొంచెం పోసుకుంటూ మనకి ఎంత కావాలి చూసుకుంటూ కలుపుకోండి. అంటే మరీ జారుగా కాకుండా మనకి దోసల పిండి ఎలా వస్తుందో అలా కలుపుకోవాలండి. అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని నేనిట్లా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు నేనెట్లయితే చేసుకున్నానో పేస్ట్ అలా చేసుకోండి. మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమేశాను అన్నది. నేను చెప్తున్నాను. బీట్రూట్ పౌడర్ ఒకటి హాఫ్ స్పూను, కాఫీ పౌడర్ హాఫ్ స్పూను, ఎర్ర కందిపప్పు పౌడర్ 2 స్పూన్స్, అండ్ రైస్ ఫ్లోర్ 2 స్పూన్స్, టమాటా రసము 2 స్పూన్స్ తీసుకోండి. తేనె 1 స్పూను అండ్ ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్ గూడా హాఫ్ స్పూన్ ఏశాను. అండ్ రోజ్ వాటర్ 2 స్పూన్స్ వేసేసి మిగిలిన అదంతా మిక్స్ చేసుకోవటానికి నేను పాలు యూజ్ చేశానండి. అంటే డ్రై ఫేస్ కాబట్టికి నాది నేను మిల్క్ యూజ్ చేశాను. పాలు తీసుకున్నానండి. లేదు మాది బాగా ఆయిలీగా ఉంటుంది అనుకునే వాళ్ళు రైస్ వాటర్ అయినా పోసుకోవచ్చండి. పాలు ఎవ్వరికైనా సెట్ అవుతుంది. సో, నీళ్ళతో మాత్రం కలపకండి. పాలే పోసుకోండి. అలా పాలు పోసి మొత్తం అట్లా పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ఎన్ని యూజ్‌ఫుల్స్ ఉంటాయంటే మీ ఫేస్ షైన్ అండ్ గ్లో అండ్ టాన్ మొత్తం పోగొడుతుంది. అండ్ ఒక హాఫ్ స్పూన్ అంతా నేను మళ్ళీ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఎందుకనేది ప్రొసీజర్ చెప్తానండి. మీరు గూడా అలా కొంచెం రైస్ ఫ్లోర్ గూడా పక్కన పెట్టుకోండి. నేను మేకప్ యూజ్ చెయ్యను. నేను రీల్స్‌కి కానీ, దేనికైనా మేకప్ యూజ్ చేయను. జస్ట్ లిప్‌స్టిక్, ఐలైనర్, ఐబ్రోస్‌కి అలా వేయటమే కానీ, నేను ఫౌండేషన్ వాడటాలు, మేకప్ క్రీమ్స్ అవేమీ యూజ్ చేయను. నేచురల్‌గా నా స్కిన్‌ని నేను అలా పెట్టుకుంటాను. ఎందుకంటే సో సెన్సిటివ్ నా స్కిన్. ఫౌండేషన్స్ అయి పెడితే వెంటనే పింపుల్స్ వస్తాయి. మీకు తెలుసు నాకు కొంచెం లైట్‌గా ఇలా పింపుల్స్ ఉంటాయన్నమాట. ఫేస్ అంతా ఇట్లా కొంచెం డార్క్ స్పాట్స్, పింపుల్స్ చాలా వచ్చేస్తూ ఉంటాయి. అంటే కొంచెం ఏదన్నా తేడా ఉన్నా నాకొచ్చేస్తాయి. సో, అందుకని నేను అంత ఈజీగా ఏ ప్రొడక్ట్ యూజ్ చెయ్యను. హ్మ్. ఇంట్లోనే న్యాచురల్‌గా మనకి నచ్చిన విధంగా మనం ఎఫోర్డబుల్ చేయగలిగే ప్రైస్‌లోనే ఇంట్లోనే మనం డైలీ ఇలా చేసుకుంటూ డైలీ కాకపోయినా మీకు ఫ్రీక్వెంట్ కాకపోయినా వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటూ ఉంటే ఫేస్‌లో ట్యాన్ పోయేసి మొత్తం క్లియర్ స్కిన్ అవుతది. సో, వెళ్ళిపోదాము. నేనింక టైం వేస్ట్ చెయ్యను. సో, నేను బాత్‌కి వెళ్ళే ముందు, నేను స్నానానికి వెళ్ళే ముందు కంపల్సరీ ఒక ఇంగ్రీడియెంట్ యూజ్ చేస్తానండి. అదే బాదాం ఆయిల్. దిస్ వన్. కంపల్సరీ. ఎందుకంటే నాది డ్రై స్కిన్.
అండ్ సెన్సిటివ్ స్కిన్ అన్నమాట. సో నేను ఇది యూజ్ చేస్తానండి. జస్ట్ ఒక 1 ఆర్ కొంచెం కొంచెం 1 ఆర్ 2 డ్రాప్స్, ఎక్కువ అవసరం లేదు. 1 ఆర్ 2 డ్రాప్స్ బాదాం ఆయిల్ తీసుకున్నాను. మీకు చూపిస్తాను కూడా. ఇదిగోండి, ఇంత ఈ క్వాంటిటీ జస్ట్ ఇలా తీసుకొని ఫేస్ కి మొత్తం అప్లై చేసుకుంటాను. ఫేస్ కి, నెక్ కి. బాదం ఆయిల్ లేదు అనుకునే వాళ్ళు కొబ్బరి నూనె యూజ్ చేయొచ్చండి. కొబ్బరి నూనె కూడా స్కిన్ కి చాలా మంచిది. సో కొబ్బరి నూనె వాడొచ్చు. అండ్ కొబ్బరి నూనె కూడా మీరు ఎలా తీసుకుంటారు అంటే మరాడిచ్చినదే తీసుకోండి. ఫ్రెష్ కొబ్బరి నూనె, పారాషూట్ అలా కాదు. కంపల్సరీ మరాడిచ్చుకున్న కొబ్బరి నూనె అన్నమాట. మీరు మిల్లుల దగ్గరికి వెళ్తే మంచిగా పట్టిస్తారు. ఆ కొబ్బరి నూనె తెచ్చుకొని అలా మసాజ్ చేసుకోండి. ఓన్లీ 5 to 10 minutes అలా మసాజ్ చేసుకోండి. ఎందుకంటే రోజు ఇలా ఆయిల్ తో మసాజ్ చేసుకోవటం వల్ల డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అలా ఉన్న వాళ్ళకి ఇరిటేటింగ్ గా ఉండదండి ఫేస్. అండ్ సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ టైంలో అయినా ఇలా ఆయిల్ కొంచెం ఒక 1 or 2 డ్రాప్స్ తీసుకొని అలా మసాజ్ చేసుకోవటం వల్ల ఫేస్ చాలా అంటే చాలా స్మూత్ అవుతుంది. అండ్ నేను ఈ బాదం ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే మనకి ముడతలు రాకుండా అండ్ పగలకుండా, అంటే చర్మము పగలకుండా, అండ్ సమ్మర్ లో అయినా వింటర్ లో అయినా సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళకి బాగా పగులుతూ ఉంటుందండి చర్మము. అందుకని నేను ఇలా యూజ్ చేస్తాను. ఓన్లీ రాసేసి ఒక 10 to 15 minutes అలా మసాజ్ చేసుకోండి, లీవ్ చేయండి. మసాజ్ చేసుకోవడంలో జస్ట్ ఫింగర్ టిప్స్ తో అలా అట్లా అనుకున్నా కానీ లోపలికి వెళ్ళిపోతుంది ఆయిల్. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళైనా రాసుకోవచ్చండి. 1 or 2 డ్రాప్స్ కాబట్టికి ఏంటి అంటే మనం ఎక్కువ రైస్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. అందుకని రైస్ ఫ్లోర్ కొంచెం గరుకుగా ఉంటుంది. సో దానివల్ల మనకి కొంచెం అంటే బాగా గరుకుగా ఉన్నవి యూజ్ చేసేటప్పుడు ఇలా ఆయిల్ చేయటం వల్ల మొత్తం మనకి ఆయిల్ మసాజ్ చేసుకోవటం వల్ల అండ్ ఏమవుతుంది అంటే మొత్తం డెడ్ స్కిన్ అంతా తొందరగా రిమూవ్ అవుతుంది ఆయిల్ కి. అండ్ మనం యూజ్ చేసే రైస్ ఫ్లోర్ కూడా మొత్తం అది చాలా బాగుంటుందండి. ఆయిల్ రాసుకున్నప్పుడు ఫేస్ మంచిగా గ్లోగా మంచిగా అనిపిస్తుంది చూడండి. నేనైతే ఎవ్రీడే బాదాం ఆయిల్ కొంచెం రాసుకొని వెళ్ళి బాత్ చేసేస్తానండి. అండ్ మీకు నచ్చితే మీరు కూడా ఈ టిప్ యూజ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది కూడా. కొంచెం చెప్పాగా రైస్ ఫ్లోర్ కొంచెం తీసుకుంటున్నాను కదా, ఆ రైస్ ఫ్లోర్ కొంచెం తీసుకుంటున్నాను. అండ్ కంపల్సరీ 15 minutes అయ్యాకనే ఈ ప్రొసీజర్ యూజ్ చేయండి. అండ్ మళ్ళీ మధ్యలో ఇంకేది యూజ్ చేయొద్దు. నాకైతే ఈ ఫేస్ వాష్ పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో గ్లాస్ స్కిన్ అని ఇచ్చారులే, కానీ రైస్ యూస్ చేసే రైస్ వాటర్ కానీ రైస్కి సంబంధించింది ఏదైనా ఫేస్కి గ్లో ఇస్తుంది. సో అందరికీ అన్ని ఫేస్ వాషెస్ పడవు. సో నాకైతే ఇది చాలా బాగా పడింది. సో నేనైతే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే రికమెండ్ చేస్తానండి. నాకైతే చాలా అంటే చాలా యూజ్ అయింది ఇది. ఓకే, కొంచెం తీసుకున్నానండి. నేను ఫేస్ వాష్ చేస్తాను, ఎలా చేస్తా అనేది కూడా చూపిస్తాను. ఒక బౌల్లో వాటర్ కూడా తీసేసుకోండి. జస్ట్ అంటే ఒక 10 to 15 minutes మీరు కంపల్సరీ ఇట్లా వదిలేసేయండి స్కిన్ని. అంటే ఆయిల్ పెట్టాక 10 to 15 minutes వరకు మసాజ్ చేసుకోండి కంపల్సరీ. మసాజ్ చేసుకున్నాక మీరు ఎందుకు అంటే ఫస్ట్ ఆయిల్ రాయమన్నా ఫేస్ లోకి ఇట్లా వెళ్ళిపోవటమే కాకుండా ఆయిల్ అండ్ మన డ్రై స్కిన్ అన్నమాట. నాది డ్రై స్కిన్ వాళ్ళు ఇట్లా స్క్రబ్స్ యూజ్ చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ అంతా పోయేసి ఇంకా డ్రై అయిపోతుంది. అలా వద్దు అనేసి నేను ఇలా యూజ్ చేస్తాను. ఒకవేళ మాది ఆయిలీ స్కిన్ అంటే స్కిప్ చేసేయండి, ఆయిల్ స్కిప్ చేసేసుకోండి. కాకపోతే ఆయిల్ పెట్టిన వెంటనే అంటే ఎక్కువ టైం కాకుండా వెంటనే యూజ్ చేసుకోవచ్చు. నేను మొత్తం ఇలా అప్లై చేశాను. ఇది తీసుకున్నానండి.
ఓకే. చాలా బాగుందండి ఇది. అండ్ దీంతో పాటు కొంచెం రైస్ ఫ్లోర్ హ్యాండ్లోకి కొంచెం, ఎందుకు రైస్ ఫ్లోర్ తీసుకున్నానంటే స్క్రబ్బింగ్ కోసం, మెయిన్గా స్క్రబ్బింగ్ కోసము. మీకు ఏది పడితే అది, మీ దగ్గర ఏది ఉంటే అది. ఒకవేళ మేడం మాకు ఇట్లా ఫేస్ వాష్ లేదు అనుకున్న వాళ్ళు సోప్ పెట్టేసుకోండి. మీరు ఏ సోప్ యూస్ చేస్తారో ఆ సోప్ కొంచెం కళ్ళకు పెట్టుకోకుండా ఇలా పెట్టేసుకోండి. ఇంకా కొంచెం కొంచెం తీసుకొని కొంచెం వాటర్ ని తీసుకుంటూ మొత్తం ఫేస్ అంతా మంచిగా స్క్రబ్ చేసుకోండి. ఇది ఎవ్వరు ఇలా చేసుండరు, బట్ నేను చేసుకుంటాను కాబట్టి మీకు చెప్తున్నానండి. మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు ఈ టిప్స్, చాలా బాగుంటాయి. మేము మేకప్ వాడము, ఫేస్ గ్లో కావాలి అండ్ మేము పార్లర్కి వెళ్ళి అన్నీ, పార్లర్ కూడా అందరికి పడదు. నేనైతే స్పెషల్గా చెప్తాను, పార్లర్ కూడా అందరికి, పార్లర్లో యూజ్ చేసేవన్నీ అందరికి సెట్ అవ్వవండి. 5 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకొనొచ్చానండి. ఇంకా మొత్తం హ్యాండ్స్‌కి, నెక్‌కి అండ్ బ్యాక్ సైడ్ మొత్తం స్క్రబ్ చేసేసుకున్నానండి. మనం ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ యూజ్ చేసేటప్పుడు ఇట్లా స్క్రబ్ లాగా ఇలా చేసుకుంటే ఏంటి అంటే మొత్తం డెడ్ స్కిన్ అంతా ఎళ్ళిపోతుంది. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ పెట్టడం వల్ల కరెక్ట్‌గా లోపలికి ఎళ్తుందండి. మనం మనం పెట్టిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వర్క్ అవుతాయి. సో, నేనైతే ఇలా ఫేస్ ప్యాక్ ఎప్పుడు పెట్టుకోవాలన్నా ఇలా చేసుకొని పెట్టుకోండి. మీకే రిజల్ట్ తెలుస్తది. చూడండి ఎంత, అసలింక ఫేస్ ప్యాక్ పెట్టకముందే గ్లో అయిపోయింది చూడండి స్కిన్. చెప్పాను కదా! మీకు నచ్చితే ఫేస్ వాష్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుందండి. రైస్‌ది కాబట్టికి అది ఫేస్‌కి ఎట్లైనా గ్లోయింగ్ అండ్ హెల్తీగా హాఫ్ టమాటా చెక్క యూజ్ చేసాం కదండీ! ఫేస్ ప్యాక్‌లోకి. అండ్ ఆ చెక్కని అలా పక్కన పెట్టుకోండి. అండ్ అలానే ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, మనకి దోసల పిండి లాగా రావాలండి. పేస్ట్ లాగా రావాలి. మరీ లూజ్‌గా ఉండొద్దు. అలా అని మరీ గట్టిగా ఉండొద్దు. ఇప్పుడు నేను చూపెడుతున్నలాగా కలుపుకోవాలండి ఫేస్ ప్యాక్‌ని. అండ్ అది కొంచెం నేను ఫేస్‌కి అప్లై చేస్తాను. లైట్‌గా ఫస్ట్ కొంచెం అప్లై చేసేసి అండ్ టమాటా చెక్కతో ఒక్కసారి టమాటా చెక్క కొంచెం రసం ఉంటుంది గదా! దాంతో ఒక్కసారి మొత్తం స్క్రబ్ లాగా చేసేసుకుంటున్నానండి.
టమాటా చెక్కతో అలా రుద్దేసుకున్నాక ఫేస్ ప్యాక్ తీసుకోండి. అలా రుద్దటం వల్ల మీకు టమాటాలో ఉన్న రసం వల్ల ఏంటి అంటే స్కిన్ మీద ఉన్న పింపుల్స్, డార్క్ స్పాట్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. అందుకనే అలా చెక్కను కూడా వేస్ట్ చేయకండి. దాంట్లో కొంచెం జ్యూస్ ఉంటుంది కాబట్టి అలా రాసుకోవటం వల్ల బాగుంటుంది. అండ్ స్కిన్ గ్లోగా కూడా ఉంటుందండి. కొంచెం మందంగానే మనం రాసుకుందామండి ఫేస్ ప్యాక్ ని. మరి పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా ఒక లేయర్ గా రాసుకోండి. అండ్ మీరు స్క్రబ్ చేసుకునేటప్పుడైనా కానీ చాలా సున్నితంగా స్క్రబ్ చేసుకోండి. ఎందుకు అంటే మనకి రైస్ ఫ్లోర్ చాలా గరుకుగా ఉంటుంది. సో స్కిన్ కి అంత అంటే సెన్సిటివ్ స్కిన్స్ కి అంత గట్టిగా హార్ష్ గా రబ్ చేసుకోవద్దు. జస్ట్ ఫింగర్ టిప్స్ తో చిన్నగా స్మూత్ గా చేసుకోండి. ఎవరైనా ఏ స్కిన్ వాళ్ళైనా కానీ స్కిన్ అంటే ర్యాష్ హార్డ్ గా చేసుకోకండి. స్మూత్ గా స్క్రబ్ లాగా ఇట్లా చిన్నగా ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేసుకొని కడిగేసుకోండి. అంతేకాని నేను చూడండి ఎంత స్లోగా ఎట్లా సింపుల్ గా పెట్టుకుంటున్నానో అలానే యూజ్ చేయండి. హార్డ్ గా రబ్ చేయొద్దు. ఎందుకంటే ర్యాషెస్ వస్తాయి కొంతమందికి పడకపోతే. సో అందుకనే అస్సలు వద్దు. పింపుల్స్ ఉన్న వాళ్ళైతే అసలుకి రబ్ చేయటం ఆపేసి జస్ట్ కడిగేసుకున్నా ఓకే. బట్ పింపుల్స్ బాగా ఉన్న వాళ్ళైతే రబ్ కూడా ఎక్కువ చెయ్యొద్దండి. అండ్ హ్యాండ్స్ కి, నెక్ కి అన్నిటికీ అప్లై చేస్తున్నాను. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత అండి మనకి ఫుల్గా ఎండిపోవాల్సిన అవసరం లేదండి. 80% డ్రై అయితే చాలు. అప్పుడే ఇంకా వాష్ చేసేసుకోవాలండి. 80% కంటే ఎక్కువ డ్రై కానివ్వద్దు. అండ్ వాటర్ కొంచెం తడుపుకుంటూ అట్లా కొంచెం వాటర్ వేసి తడుపుకుంటూ మంచిగా స్లోగా మసాజ్ చేసుకోండి. చాలా హార్ష్గా అయితే రబ్ చేయొద్దండి. లేదు అంటే అలా వెళ్ళేసి స్నానం చేసేసినా ఓకే. బట్ మీరు మాత్రం చిన్నగా అనుకోండి. ఎందుకంటే డెడ్ స్కిన్ పోతుంది మెయిన్గా. అండ్ స్కిన్ గ్లో కావడానికి నేను చూడండి ఎంత సింపుల్గా చిన్నగా మసాజ్ చేస్తున్నానో అలా చేయండి. అలా చిన్నగా మసాజ్ చేస్తే అలా చిన్నగా నెమ్మదిగా మసాజ్ చేసుకోండి. అట్లా ఫింగర్ టిప్స్ని ఇట్లా చిన్నగా కొంచెం టైం అయినా పర్లేదు. ఒక 1 డే మీకోసం అంటూ పెట్టేసుకొని ఇలా చిన్నగా వాష్ చేసుకోండి. కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా సరే ఒక రోజంతా కొంచెం మీకోసం టైం స్పెండ్ చేసుకోండి. కానీ హార్ష్గా వద్దండి. స్లోగానే రబ్ చేసేసుకోండి. అండ్ మీకు హ్యాండ్ ఒక్కటి ఇట్లా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత షైన్ ఉందో చూడండి. నేను బాత్ చేసి వచ్చానండి. బాత్ కూడా ఇప్పుడు నేను యూజ్ చేసిన సేమ్ ప్రాసెసే. మొత్తం నేనైతే బాడీ మొత్తం అప్లై చేసేస్తాను. సుండిపిండితో అలా ఒక్కసారి బాత్ చేయటం వల్ల మొత్తం మీకు బాడీలో ఉన్న డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోతుంది. అండ్ అలా గ్లోగా కావాలి స్కిన్ అంతా ఎప్పటికప్పుడు కావాలి అంటే 15 days ఒకసారి ఇది చెయ్యండి. బాడీ మొత్తం అప్లై చేయమనే చెప్తాను నేనైతే. ఫేస్ కి, నెక్ కి, హ్యాండ్స్ తో పాటు మన బాడీలో పాదాలకు కూడా పెట్టేసేయండి. ఈ ప్యాక్ చాలా యూస్ఫుల్ గా ఉంటది. అండ్ 15 days ఒకసారి ఇలా రైస్ ఫ్లోర్ తో ఇలా చేయటం వల్ల బాగుంటుంది. అండ్ ఇంకేంటి అంటే నేను కంపల్సరీ మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిందే అండి. ఎందుకంటే రైస్ ఫ్లోర్ చాలా గరుకుగా ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. మీ దగ్గర ఏది ఉంటే అది, మీకు ఏది యూజ్ చేస్తే అది యూజ్ చేయొచ్చండి. నేనైతే పాన్స్ యూజ్ చేస్తాను. అది పెట్టేసుకోండి.
ఇంకా అంతే అండి. ఇంకా సబ్బు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంకా బాత్ చేసొచ్చేసాక సబ్బుతో అవసరం లేదు. ఎందుకంటే సున్నిపిండితోటే బెస్ట్‌గా ఉంటుంది. ఇంకా సోపు అండ్ ఇంకా వేరేవి యూజ్ చేయటం కంటే కూడా నాకు తెలిసి సున్నిపిండి స్నానం ఈజ్ బెస్ట్ అని చెప్తాను. కనీసం 15 డేస్‌కోసారి ఇది చెయ్యండి. డెడ్ స్కిన్ అంతా ఎళ్ళిపోయి, స్కిన్ డార్క్‌నెస్ అంతా పోయి, షైన్ అండ్ గ్లోగా చాలా బావుంటుంది. బొట్టు పెట్టేసుకున్నాను. ఎలా ఉందండి నా ఫేస్? గ్లోగా ఉందా? ఉంటానండి. కంపల్సరీ 15 డేస్ వన్స్ ఆర్ వీక్లీ వన్స్ కంపల్సరీ ఇది చేస్తాను. మీరంతా ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ నీలు వ్లాగ్స్ తెలుగు. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచి మంచి ఇలాంటి టిప్స్ తో మీ ముందుకు వస్తాను. హెయిర్ టిప్స్ చెప్తున్నాను, ఫేస్ టిప్స్ చెప్తున్నాను. డోంట్ మిస్ అండి. మంచి టిప్స్, అందరికి యూస్ఫుల్ అయ్యే టిప్స్, అది మన ఇంట్లోనే మన ఓన్ గా మన న్యాచురల్ గా చేసుకునే టిప్స్ నేను మీకు అందిస్తున్నాను. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్. బాయ్.